ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఒక ఓవర్ యాక్షన్ మతపరమైనటువంటి వివాదానికి ప్రపంచవ్యాప్త అంశానికి కారణమైంది. ఆ దేశ పరువు తీసింది. మత పెచ్చతో రగిలిపోతున్నటువంటి దేశం అంటూ ఇరాన్ని లేకపోతే హమాస్ తీవ్రవాదుల్ని చెప్తుండేటువంటి వాళ్ళు వీళ్ళు రివర్స్ మత పెచ్చలో ఉన్నారనడానికి సాక్ష్యం తాజాగా గాజాలో ఎంటర్ అయినటువంటి ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జెనిన్ మాస్క్ లోపలికి ఎంటర్ అయింది విత్ షూసు విత్ వెపన్స్. అది ఒక ఎత్తు అయితే ఆ లోపల ఉన్నటువంటి ఎవరు తీవ్రవాదులు ఎవరు అక్కడ దొరకల, హమాస్ తీవ్రవాదులు. కానీ అక్కడ ఉన్నటువంటి మైకులలో తమదైనటువంటి భాషలో, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ భాషలో వాళ్ళు లౌడ్ స్పీకర్లలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చారు. తమకి అనుకూలంగా ఉండాలని మతపరమైనటువంటి తమ మత ప్రార్థనలు చేశారు హిబ్రూ భాషలో. ఇది సంచలనం సృష్టిస్తోంది. అంటే ఈ సాంస్కృతిక దాడి అంటారు. ఇదివరకు మన దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి ఇస్లాం రాజులు ఇక్కడ ఉన్న గుళ్ళు కూల్చి ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి అనౌన్స్మెంట్ల ద్వారానే హిందువుల్ని వేధించినటువంటి పరిస్థితి. అట్లాంటి పని ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడుతోంది.